నెల ఫస్ట్ సండే మీ కొరకు ప్రార్థించినప్పుడు ఒక సరికొత్త సందేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో ఎన్నో చెట్లు ఉన్నాయి. మీకు తెలిసిన చెట్ల పేర్లు చాలాసార్లు చదువు ఉంటారు, కానీ ఈరోజు ఒక చెట్టు గురించి, మీరు ఎప్పుడు చదవలేని ఆ చెట్టు పేరు గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా ప్రవచన పుస్తకం 17వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం అండ్ 6వ వాక్య భాగం. వాడు ఎడారులోని అరూహ వృక్షము వలె ఉండును. చాలు, ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్పండి. వాడు, అందరూ గట్టిగా చెప్పాలి. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఈరోజు మన సందేశం పేరు అరూహ వృక్షము అనండి, గట్టిగా మాట్లాడండి. అరూహ వృక్షము. గుడ్. అదిగో మీరు లైవ్లో చూస్తున్నట్టుగా అలా ఉంటుంది ఆ చెట్టు. ఓకే, దేవుని మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచుగాక. ఈ చెట్టు ఎలా ఉంటుందో మీకు కొన్ని ఇంట్రడక్షన్లో చెప్తాను. ఇది ఎడారిలో పెరుగుతుంది, ఒంటరిగా ఉంటుంది. ఆ చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయంటే చెట్టుని అంటుకుని ఉంటే, చేపకి పొలుసు ఉంటుంది కదా, చేపకి పొలుసు ఉన్నట్లు కనపడినట్లుగా ఆ చెట్టు యొక్క ఆకులు ఆ కొమ్మలకి అంటుకుని ఉంటాయి. మేడం, ఇది ఎడారిలో ఉంటుంది. ఏ మాత్రం ఫలాలు కనబడవు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మీకు తెలిసిన చెట్ల పేర్లు చెప్పండి అని నేను మీకు మైక్ ఇస్తే బోల్డ్ చెట్ల పేర్లు చెప్తాను. ఒకసారి పలకండి. కొబ్బరి చెట్టు చెప్పండి, మీకు తెలిసిన చెట్లు. మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, వేప చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, వలీవ చెట్టు, దేవదారు చెట్టు. గతంలో మీకు ఒక చెట్టు చెప్పాను కదా, జల్దరు వృక్షం, యాపిల్ ట్రీ, ఖర్జూరపు చెట్టు. ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉపయోగకరమే. కానీ అరూహ వృక్షము, అసలు ఈ చెట్టు పేరు మనం వినుండం. నేను బైబిల్ క్విజ్ పెడతా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నేను నోట్ చేసుకుంటా. నా మట్టుకు నేను కూడా వాక్యాన్ని స్టడీ చేస్తూ ఉంటాను. అనుదిన ఆహారము, ఆత్మీయ జీవితాన్ని బలపరిచే పాఠాలు ఎన్నో ఉన్నతమైనవి. కానీ ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఈ చెట్టు గురించి ఒక విలువైన 5 పాఠాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాటలు ఆలకిస్తున్న మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అరూహ వృక్షము అనే ఈ పదము హెబ్రూ భాషకి సంబంధించిన హెబ్రూ పదము. బైబిల్ నిఘంటు చదువుతూ ఉంటే ఈ చెట్టు గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. బైబిల్ అంతట్లో 2 స్థలాల్లో ఈ పేరు ప్రస్తావన కనబడుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే 2 స్థలాల్లో ఈ పేరు మెన్షన్ చేశారు. అది కూడా ఇర్మియా గ్రంథంలోనే కనబడుతుంది, ఇంకెక్కడా ఈ పేరు కనబడుతుంది. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తూ ఈ సందేశాన్ని మీకు ప్రారంభిస్తాను. అయ్యగారు, ఎడారులో పెరిగే ఈ చెట్టు గురించి మాకెందుకండి? ఇప్పుడు మమ్మల్ని మీరు ఏమన్నా ఎడారికి పంపిస్తారా? అట్లన రాదు. ప్రతి చెట్టు ద్వారా దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. బైబిల్లో చెట్లు ఉన్నాయి, బైబిల్లో ఫలాలు ఉన్నాయి, బైబిల్లో వ్యక్తులు ఉన్నారు, బైబిల్లో లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ప్రతి దాని ద్వారా కూడా దేవుడు ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఎందరికో ఆయన ప్రార్థన చేశాడు.
ఎన్నో అద్భుతాలు ప్రభు వాళ్ళ జీవితంలో జరిగించాడు. అయితే వెరీ ఇంపార్టెంట్ సందర్భం ఏమిటంటే, గుడ్డోళ్ళని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు గుడ్డోళ్ళని బాగు చేసిన విధానం దేవుడు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఒకడికైతే ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత అయింది, మరొకడికేమో నేల మీద ఉమ్మేసి ఆ ఉమ్ము రాసుకోమని సిలోహు కోనేరు దగ్గరికి వెళ్ళి కడిగేసుకోమంటే బాగైపోద్దని చెప్పాడు. అద్భుతం జరిగిపోయింది. కానీ విచిత్రం, ఒక గుడ్డివాడికి ప్రభు ప్రార్థన చేస్తే బాగయ్యేవా నువ్వు అని అడిగాడు ప్రభు. అడిగితే వాడంటాడు, కనబడుతుందా నీకు అని అంటే, వాడన్న ఆన్సర్ ఏమిటంటే, నాకు కనబడుతుంది కానయ్యా, మనుషులు నా వైపు చూస్తూ వినాలి, మనుషులు చెట్లు అలే నడుస్తున్నట్లు కనబడుతున్నారయ్యా అన్నాడు. అంటే మనుషుల్ని చెట్టుతో పోల్చారు. మీరు ప్రారంభ కీర్తనలోనే దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు 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 అతడంటే ఎవరు? మనిషి. ఇప్పుడు ఈ గుడ్డివాడికి ప్రార్థన చేస్తే ఎలా కనబడుతుంది నీకు ఒకసారి చెక్ చేసుకుంటే, మనుషులు చెట్టు వలె నడుస్తున్నట్లు కనబడుతుందయ్యా అన్నాడు. సెకండ్ టైం ప్రార్థన చేసినప్పుడు వాడికి సంపూర్ణ దృష్టి వచ్చింది. బైబిల్లో ప్రభు ఎక్కడ 2 సార్లు గుడ్డోడి కోసం ప్రార్థన చేయలేదు, కానీ వీడి కొరకే 2 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అద్భుతమైన స్వస్థత కలిగింది. మీకు ఇంకా డౌట్ వస్తే ఆ రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. అంటే చెట్టు ఈక్వల్ టు మనిషి అని చెప్పడానికి ఈ ఉదాహరణ మీకు చెప్పాను. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వాక్యం. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ కోసమే, మనిషిని చెట్టుతో పోల్చడనడానికి వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు. మనుషులు కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? చెట్ల వలె నడుస్తున్నట్లు కనబడుతున్నారు. సరే, ఇది గుడ్డోడు కదా, సరిగ్గా కళ్ళు కనబడలేవా అందుకే కనబడున్నాయంటే, సాక్షాత్తు ప్రభువే ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. మీరు రిఫరెన్స్ నోట్ చేసుకొని చదవక్కర్లేదు. అక్కడ ఏముందంటే 61 యెషయా గ్రంథం 3వ వచనం ఏముందంటే, యెహోవా నాటిన చెట్లని నేను వారికి పేరు పెడుతున్నాను. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిందామా? కొట్టిదేదో ఇంతమంది ఉన్నారు కదా, గట్టి కొట్టవచ్చు కదా. రైట్, యెహోవా నాటిన చెట్లు అని నేను వాళ్ళకి పేరు పెడుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడ చెట్టు మానవ జీవితానికి గుర్తుగా ఉన్నది, సందేహమే లేదు. ఒక చెట్టుని మనిషి జీవితంతో పోలుస్తున్నాడు. దేవుడు నీకు ఒక పాఠాన్ని ఈ ఉదయకాలం నేర్పించబోతున్నాడు. వాడు ఎడారిలో ఉన్న అరూహ వృక్షం వలె ఉన్నాడు. ఎడారి ఎవ్వరు తిరగని ప్రాంతం. ఎడారిలో ఏమి దొరకదు, నీళ్లుండవు. సరే, నీడ, ఆ చెట్టు ఏమైనా నీడిస్తుందా అంటే, చెట్టుకున్న ఆ కొమ్మలకి ఆకులు ఎంత ఉంటుందో తెలుసా? చేప పులుసు ఉంటుంది కదా, చేప పొలుసా చేప పొలుసు, అలాగా చేప పొలుసులాగా ఆ చెట్టు కొమ్మలకి ఆ ఆకులు అలా అంటుకుని ఉంటాయంట. అసలు ఆకులే ఉండవు సరిగ్గా చెప్పుకోవాలంటే. ఆకులు లేకపోతే నీడెక్కడిస్తుందండి ఆ చెట్టు? అంటే ఈ చెట్టు ఉంది కానీ ఎవరికి నీడిచ్చేటట్లుగా ఉపయోగం లేదు. చాలా కుటుంబాలు ఈ రోజున సంఘంలో విశ్వాసులు అని పేరుకే చలామణి అయిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ వారు అనేకులకి నీడిచ్చే చెట్టులాగా లేరు. కనీసం మామిడి చెట్టు అయినా చూడండి, కొంచెమైనా నీడిస్తుందేమో. కనీసం వేప చెట్టు అయినా చూడండి, ఇంటి కలపకైనా ఉపయోగపడుతుందేమో. అంటుకుని ఉన్నాయి కదా. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నీవు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
ఒకసారి ఆలోచించు. నీ ద్వారా ఎవరైనా నీ నీడలోకి వస్తున్నారా? నీ ద్వారా ఎవరికైనా ప్రయోజనం కలుగుతుందా? నీ ఇంటోళ్ళకి నువ్వు ఉపయోగపడుతున్నావా? ఓకే, లేకపోతే ఈ చెట్టులాగా నువ్వు ఉన్నావా? ఆలోచిద్దాం. నెక్స్ట్, ఇదంతా ఇంట్రడక్షన్, ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళలేదు, ప్లెయిన్గా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఈ చెట్టును గురించి ఆలోచిస్తూ ఉంటుంటే అసలు కొమ్మలున్న ఆకులే లేని, ఇక ఫలాలే లేవు. చెట్టు అయితే ఉంది ఎడారిలో, ఫలాలు లేవు. ఈరోజు సంఘంలో చాలామంది ఏంటయ్యా మేము మాది పెంతెకోస్తు చర్చ్ అండి. ఓకే, మంచిదే. నీ దగ్గర ఏవి ఫలాలు, ఆత్మ ఫలాలు ఏవి? ఎన్ని సంవత్సరాలు సీనియర్? 20 years, మోస్ట్ సీనియర్ అండి. మంచిదే. ఫలాలు ఏవి? ఫలాలు లేని చెట్టులాగా ఎంతకాలం భక్తి చేస్తావు? లేదు. బి, ఫలాలు లేవు. సి, ఆ చెట్టు ఉన్న చోటు ఎడారి. ఎడారిలో ఏముంటుందండి? సారం ఏమి ఉండదు. కింద భూమిలో ఏమి సారం ఉండదు. ఆలోచిద్దాం. ఈరోజు చాలామంది విశ్వాసం భక్తి పేరుకే, క్రైస్తవ్యం పేరుకే, కానీ అరూహ వృక్షం వలె ఉంటున్న విశ్వాసుల సంఖ్య అధికమవుతుంది. ఈరోజు నా ప్రార్థన, ఈరోజైనా నీ ఆత్మీయ జీవితం మార్చుకోకపోతే, ఈ ప్రభు బలలో దేవుని వాక్యం వింటుండగా సరైన రీతిలో దిద్దుకోకపోతే, ఇదిగో ఈ అరోహ వృక్షం వలె నీ ఆత్మీయ జీవితం కూడా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు యేసు నామములో నిన్ను దిద్దునుగాక. చూడండి, అప్పుడప్పుడు ఏమంటారంటే, ఒరే నువ్వేంట్రా వాళ్ళ తయారవుతున్నావు, వాళ్ళ మాట్లాడుతున్నావేంటి, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు ఈ పద్ధతి? వాడుతూ వెళ్ళిన తర్వాతే కదా నువ్వు ఎలా అయిపోయావని అనేకులు అంటూ ఉంటారు. దేవుడు కూడా అంటుంది ఏంటంటే, వాడు అరూహ వృక్షం వలె ఉన్నాడు. ఈరోజు సంఘమా, దేవుని బిడలారా, మీ ఆత్మీయ జీవితంలో మనం అనేకులకి నీడనిచ్చేవారిగా ఉండాలి. దారిలో ఒంటరిగా ఉండకూడదు. కొంతమంది సహవాసంలోకి రారు. సహవాసం విలువ వాళ్ళకి తెలియదు. ఎప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా ఒంటరిగా ఉండాలనుకుంటారు. ప్రియులారా, ఒంటరిగా కాదు, కానీ నువ్వు సహవాసంలో ఉంటేనే నువ్వు ఫలభరితంగా ఉంటావు. అరూహ వృక్షము వలె ఉన్నవాళ్ళు ఎవరు? వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉంటాడు అన్నాడు కదా. అసలు అరూహ వృక్షం వలె ఉన్నవాళ్ళు ఎవరు? ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో అంటుకట్టి స్థిరపరిచేటట్లుగా యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పలు కొడతారా? రైట్. వాడు అరూహ వృక్షము వలె ఉంటాడు. ఎవడు అతడు? అరూహ వృక్షము వలె ఉన్నవాళ్ళు ఎవరు అనే ఆలోచన మీకు వస్తే 5 విషయాలు మీకు త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు నోట్ చేసుకోవటానికి ఇష్టపడండి. చదవండి. మొదటి మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తప్పించుకునేవాడు, తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటాడు. విందాం జాగ్రత్తగా ఈ మాటలు. ఒకసారి పలకండి ఆ మాట. అరూహ వృక్షము. అమర్ రహే అన్నట్టు వినబడుతుంది మీ మాటలు. గట్టిగా చెప్పండి. అరూహ వృక్షము.
రైట్. ఎవడు దేవుని మందిరంలో అరూహ వృక్షం వలె ఉన్నవాళ్ళు ఎవరు? 5 విషయాలు మీకు చెప్తానన్నాను కదా. అందులో నెంబర్ 1, నరులను ఆశ్రయించేవారు. అనండి, మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి, నరులను ఆశ్రయించేవాళ్ళు. నువ్వు గీని నరమాత్రుని గీని ఆశ్రయించితే నీ లైఫ్ అరూహ వృక్షం, ఎడారిలో ఫలాలు లేక, ఎడారిలో నీడనివ్వక, ఒంటరిగా ఉండేటట్లుగా, ఇదిగో నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. నరులని ఆశ్రయించినంత కాలం ఇలాగే ఉంటుంది. ఇదిగో ఈ ఉదయకాలము నీవు నరులను ఆశ్రయించవద్దు. నరమాత్రుడి అంతటి వాడు దేవుని ఎదుట, దేవుణ్ణి కదా నువ్వు ఆశ్రయించవలసింది. ఈరోజు చాలామందిని మీరు చూస్తే ఎక్కువ శాతం మనుషుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు, మనుషుల మీద ఆనుకుని ఉంటారు. ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కడుతున్న వాళ్ళకి, తాపీ మేస్త్రికి ఒక కమిట్మెంట్ ఉంటుంది. చాలా సందర్భాలు చూడండి, వాళ్ళు అడ్వాన్స్ తీసేసుకుని పని చేయకుండా ఇల్లు పని ఆపేసి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా నాయన వీడిని నమ్ముకున్నాను. వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అనేకుల మీద ఆధారపడిపోతూ ఉంటారు. వారు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు చాలామంది ఓఎన్జీసీలో ఉద్యోగాలు పడుతున్నాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు కూడా చెప్పాడు, అన్న మా ఫ్రెండు ఓఎన్జీసీలో జాబ్ ఎంతనన్నాడు. సరే, డబ్బులు తీసుకెళ్ళాడన్నా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, మనిషి ఎస్కేప్ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి సమాజంలో? నరుల్ని ఆశ్రయించే వాళ్ళు అరూహ వృక్షం వలె ఉంటారంట. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో నరుల మీద నువ్వు బేస్ అయినంత కాలం, నరమాత్రుడి మీద ఆనుకున్నంత కాలం నీలో ఫలాలు కనబడవు, నువ్వు నీడనిచ్చే చెట్టులా ఉండవు, సారవంతమైన భూమిలో నాటబడిన స్థితి నీకు ఉండదు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటల సారాంశం ద్వారా యేసు నామములో హృదయము తెరవబడునుగాక, యేసు నామములో దిద్దుబాటు కలుగునుగాక. అనేగారు, దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు కదండి, తన పోలికతోనే కదని చేశాడు, తన స్వరూపమే కదండి ఇచ్చాడు. మరి నరమాత్రి మీద ఆధారపడకపోతే ఎలాగండి? తన పోలికతోనే చేయబడ్డాం, తన స్వరూపంలోనే చేయబడ్డాం. కానీ నరుని యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? ఇందులో నరమాత్రుని మీద మనం ఎందుకు ఆధారపడకూడదో ఏబిసి అని 3 మాటలు చెప్తా. ప్రతి మనిషి కూడా క్యాజువల్గా, సామాన్యంగా ఇతరుల మీద ఆధారపడిపోతాం, బేస్ అయిపోతూ ఉంటాం. ఎందుకు నరుడి మీద నువ్వు ఆధారపడకూడదో ఏబిసి అని 3 మాటలు చెప్తాను. నరుడు వివిధ తంత్రాల్ని కల్పించేవాడు. ఎలాంటి వాడంట నరుడు? మాట్లాడరా మీరు? ఉపవాసంతో ఉన్నారని నాకు అర్థమైంది, బల్ల ఆరాధన తీసుకోవడానికి వచ్చారని కూడా అర్థమైంది. వివిధ తంత్రాల్ని కల్పించేవాడు అనండి. నా మాట కాదు, బైబిల్లో చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వాక్యం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను పుట్టించినప్పుడా యథార్థంగానే పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలను కల్పించుకుంటూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? నరులు. నరులంటే ఎడారిలో ఉంటారే మనమే. మానవ స్వభావం గురించి మానవుని స్వభావం గురించి రాయబడిన మాట. వివిధ తంత్రాలు పుట్టించినప్పుడంట బాగానే పుట్టించాడు దేవుడు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఎదిగిన తర్వాతే ప్రాబ్లం అంతా కూడా.
వివిధ తంత్రాల్ని కల్పించుకుంటున్నాడు. వివిధ తంత్రాలు, అందులో ఎన్నో ఉంటాయి. తంత్రం అంటే అనేకమైన కుయుక్తులు ఉంటాయి. అందుకే నరులను ఆశ్రయించొద్దని దేవుడు చెప్తున్నాడు. మనందరికీ బాగా కంఠస్థ వాక్యం వచ్చి కదా, నరులను నమ్ముకుంట కంటే రాజులను నమ్ముట కంటే, అది ఎప్పుడు తెలుస్తుంది? సవరం అయితే కానీ అది అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకే ముందుగా చెప్తున్నాను, నువ్వు అరోహ వృక్షం వలె మందిరంలో ఉండొద్దు. అరోహ వృక్షం వలె ఉన్నవాళ్ళు ఎవరు అంటే నరులను ఆశ్రయించేవాళ్ళు. నరుల యొక్క స్వభావం ఏంటయ్యా అంటే వివిధ తంత్రాలు కల్పించుకుంటారు. తంత్రాలు, కుయుక్తితో పనిచేస్తూ ఉంటారు. మాస్టర్ ప్లాన్ వేసుకుంటారు, మనకు తెలియదు. గ్రూపులు మీటింగ్ పెట్టుకుంటారు, మనకు తెలియదు. అంత అయిపోయిన తర్వాత, అంత కాలిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది. ఈరోజు మీరు ఆలోచించుకోండి, మీ ఆత్మీయ జీవితంలో మీ భక్తి జీవితం పాడవకుండా ఉండాలంటే నరులను ఆశ్రయించవద్దు. ఆధారమైన దేవుని మీద మీ ఆధారం బేస్ అయి ఉండగలిగితే ఆత్మీయ జీవితం అద్భుతంగా కట్టబడుతుంది. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? నిజంగానే మనుషులు వివిధ తంత్రాల్ని కల్పించుకుంటారా అని అంటే సందేహమే లేదు, వివిధ తంత్రాల్ని కల్పిస్తూ ఉంటారు. రీసెంట్గా హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో అంజలి అనే ఒక తల్లిని, వాళ్ళ కూతురు 10th క్లాస్ చదువుకునే పాప తేజస్విని ఒక అబ్బాయిని ప్రేమించి లవర్ కోసం తల్లిని సుత్తుతో కొట్టిన 10వ తరగతి కూతురు. 10వ తరగతి చదువుకునే పాప వాళ్ళ అమ్మని చంపేసింది. అసలు పుట్టినప్పుడు అలా ఉందా పాప? మాట్లాడండి అమ్మా, మీరేంటి సీరియస్గా ఉన్నారు? యవనస్తులతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాను. పుట్టినప్పుడు ఆ పాప ఎలా ఉంది? తల్లి పాలు తాగింది కదా, తల్లి భుజముల మీద మోసింది కదా తల్లి ఆ పాపని. మరి 10th క్లాస్కి వచ్చినప్పటికీ మనసు ఎందుకు పాడైపోయింది? వివిధ తంత్రాలు, కుయుక్తి. ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. నేను అంటాను, చదువుకునే పాపకి నీకు ఫేస్బుక్ ఎందుకు, ఇన్స్టాగ్రామ్, నీకు అసలు సెల్ ఫోన్ ఎందుకు? చదువుకోవడానికి కదా నువ్వు కాలేజీ స్కూల్కి వెళ్ళేది. ఎంత దారుణంగా తయారవుతున్నారు పిల్లలు. మంచి భవిష్యత్తు పాడు చేసుకుంటా ఉన్నారు. వేదనతో, గుండె బాధతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. తల్లి నిన్ను ఎత్తుకుంది, పెంచింది, గోరుముద్దలు తినిపించింది, నీ గురించి అన్ని విధాలుగా ప్రయాసపడితే సుత్తుతో కొట్టి చంపేసించినంత పరిస్థితి చూడండి ఎంత దారుణంగా. ఇంకా చనిపోతే మళ్ళా పిలిచిందంట. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అంటే మనిషి వివిధ తంత్రాలకి గురైపోతున్నాడు. స్నేహితుల ద్వారా ఆమె స్నేహం చేసిందో, లేకపోతే సినిమాలో చూసి నేర్చుకుందో, ఫ్రెండ్స్ ఆమెను మభ్యపెట్టారో, సెల్ ఫోన్లో ఆమె అనేకమైన వీడియోలు చూసి అలా ప్రవర్తించిందో తెలియదు. వివిధ తంత్రాలు. నేను అనుకుంటాను ఆమె స్వభావం ఎలా మారిపోయింది. కన్న తల్లిని చంపడానికి మనసు ఎలా వచ్చింది? మనిషి ఎప్పుడు ఎలా మారిపోతున్నాడో తెలియట్లేదు. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, మిమ్మల్ని కని పెంచిన తల్లులు. మీ గురించే కదా ఈ ప్రయాస అంతా, మీరు బాగుండాలనే కదా. అభము శుభము ఎరగని అనేకులు పరిచయం అయినప్పుడు వాళ్ళతో స్నేహం చేసి కన్న తల్లిని చంపడానికి ఎంత దారుణమైన మనసు వచ్చిందండి. ఇప్పుడు తెలీదు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 14 ఉరి శిక్ష లేదు కానీ జైలు శిక్ష ఉంది, 14 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పాపకి వయసు 15 ఏళ్ళు. ఇంకో 15 ఏళ్ళు జైల్లో ఉంటుంది. ఎంత దారుణమైన పరిస్థితి. 30 ఏళ్ళు వచ్చినప్పటికీ తల్లి విలువ, తండ్రి విలువ,
కుటుంబ బాధ్యతలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ రోజున చాలామంది పిల్లలు తల్లిని పిలిచే పిలుపు ఎలా ఉందంటే, ఓయ్ మీ అమ్మ నీకు ఓయా, నిన్నే ఏది దోణి పిలిచాడు పిలుస్తాం మీ అమ్మనే. వివిధ తంత్రాలు. మనిషి హృదయం ఎంత దారుణంగా పాడైపోతుందో చూడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరులను నువ్వు ఆశ్రయించవద్దు. నరుల మనస్తత్వం ఎలా ఉందో చెప్తున్నాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం. యోబు గ్రంథం 13:9. త్వరగా చదవాలా. జోబ్ చాప్టర్ 13:9. ఆయన మిమ్మును పరిశోధించడం మీకు క్షేమమా? ఒకడు నరులను మోసము చేసినట్లు మీరు ఆయన్ని మోసం చేయదురా. అంటే నరుల మనస్తత్వం ఎలా ఉందో తెలుసా? మోసం చేసే నరుడు, వివిధ తంత్రాలు కలిగిన నరుడు అండ్ మోసం చేసే నరుడు. మనిషి ఎలా అయిపోయాడు ఇప్పుడు? స్థితి ప్రజెంట్ ఎలా ఉందంటే మోసమే. ఎక్కడ జెన్యూన్ కనపట్లేదు. పాలు డబ్బా కూడా, పాలు ప్యాకెట్ అన్నీ మోసం జరిగిపోతున్నాయి. ప్రతిదీ మోసమే. ఇక చూస్తే నమ్మించి మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీవైతే అరోహ వృక్షం వలె నరులను ఆశ్రయించొద్దు. నీ ఆశ్రయము దేవుడే. దేవుని మీద నువ్వు పూర్తిగా డిపెండ్ అవ్వు. దేవుడు నీకు అన్ని విధాలుగా మార్గం సరళం చేస్తాడు. నరుల ఎప్పుడు మోసం చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఇలాంటి వార్తలు మీరు వింటున్నారు కాబట్టి అవి మీకు వెంటనే చెప్పిన వెంటనే మీకు 100% అర్థమైపోతుంది. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి సంగతులు మీకు చెప్తుంటాం. రీసెంట్గా హనీమూన్ వెళ్ళిన ఫ్యామిలీ మేఘాలయ అనే చోటుకి, బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుందంట. వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, కుటుంబమే. భార్యాభర్తల బంధం ఎంత గొప్పగా ఉంది బైబిల్లో. ఒకరిని ఒకరు హత్తుకుని ఉండాలి, చక్కగా ఉండాలని రాయబడితే, హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు భార్య భర్తని చంపించేసిందంటే గోండా రౌడీయిజం కొంతమంది బ్యాచ్తో కలిసి. అసలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒకసారి వాళ్ళు వెతుకుతున్నారంట, కనిపించలా. హనీమూన్కి వెళ్ళి అసలు ఎంత ఎంక్వైరీకి వెళితే చివరికి భార్యే కొంతమందిని గోండా వాళ్ళని పెట్టించి చంపించేసింది. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు నీకేం అర్థమవుతుందంటే, నువ్వు ఎక్కడో లేవు, ప్రస్తుతం సమాజంలో ఉన్నావు కాబట్టి సమాజంలో జరుగుతున్న సందర్భాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎంత మోసం చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు ఒకసారి ఆలోచించు. ఏమైందమ్మా, నెల రోజులు కూడా అవ్వలేదు పెళ్ళయి, ఆల్రెడీ వేరే వ్యక్తిని ప్రేమించిందంట. అంత ప్రేమించిన వాళ్ళు ముందుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఆ పెళ్ళి చేయరు కదా. పెళ్లి చేసుకోవడం ఎందుకు? భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేయటం ఎందుకు? ప్రస్తుతం సమాజంలో మనుషుల మనస్తత్వాలు, మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. అందుకే నరులను ఆశ్రయించవద్దు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? యెషయా గ్రంథం 2:17 నరులను ఎందుకు ఆశ్రయించకూడదు ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు నరుల అహంకారం హల్లెలూయా అంటారా? చేతులెత్తి చెప్తారా? అహంకారం. మనిషికి పొగరు. మనకు అచ్చ తెలుగులో చెప్పాలంటే పొగరు. కొంతమందికి చదువు ఉందని పొగరు, కొంతమందికి ఉద్యోగం ఉందని పొగరు, ఇల్లు ఉందని పొగరు, వస్తువులు ఉన్నాయని పొగరు, ఆస్తి ఉందని పొగరు. ఏమండి, అసలు నరమాత్రుడు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత పొగరు. ఏదైనా అడిగామా సమాధానం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? పొగరుతో చెప్తూ ఉంటారు, అహంకారంతో చెప్తూ ఉంటారు. దేవుని సందులో మనం దీనులుగా కనబడాలండి. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు కదా. ఉన్నంతకాలం మంచితనంగా ఉండండి, సాటి సహోదరుని గౌరవించండి,
అంతేగాని పొగరుగా సమాధానం చెప్పే మనసు నీకు ఎక్కడ నేర్చుకున్నావు? దేవుని సందులో ఎదుగుతున్న మీరు అరూహ వృక్షం వల్లే ఉండొద్దు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా తగ్గించుకుని చక్కగా దేవునిలో కనబడుతున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితం నరుల్ని ఆశ్రయించే వాళ్ళుగా ఉండొద్దు. అలా ఆశ్రయించితే మీరు అరూహ వృక్షం వల్లే ఉంటారు. కాయలు ఉండవు, ఫలాలు ఉండవు, నీడనివ్వరు. పరిశుద్ధాత్ముడు దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. అయితే బైబిల్లో దేవుణ్ణి ఆశ్రయించిన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి ఒక్క మాట చదివిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 13వ అధ్యాయం 18వ వాక్యం. యూదావారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలం జయము. అందరూ ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావా, నువ్వెక్కడికి వెళ్ళినా జయం పొందుతావు. మీ పక్కలకు షేక్ అండి, చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు జయమే. అంతే, దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వెక్కడికి వెళ్ళినా జయమే. ఇక్కడ ఒక రాజు ఉన్నారు, యూదా రాజు. యూదా ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వాళ్ళు జయం పొందారు. బైబిల్లో యూదా రాజు, ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు, యూదా రాజులు ఉన్నారు. అయితే యూదా రాజు అయిన హిజ్కియా మరణకరమైన రోగం అతనికి వచ్చింది. గోడ తట్టు తిరిగి, దేవా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేయి. దేవుణ్ణి ఆశ్రయించాడు. అష్షూరు రాజు ఉన్నాడు, సెన్హెరెబ్. హిజ్కియాను ఇష్టం వచ్చినట్లుగా, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్ని కూడా మీరు ఆ రాజుని నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నారని ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా వాగుతూ ఉన్నాడు అష్షూరు రాజు. కానీ హిజ్కియా ఉన్నాడే యూదారాజు, ఒక లెటర్ పంపిస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి దేవుని మందిరంలో అలా పరిచి దేవునికి మొరపెట్టడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంతే, దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప జయం ఏంటో తెలుసా? చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవగా ఆలకిద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 7-8 వాక్యాలు. మీరు దిగులు పడొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అష్షూరు రాజుకైనను అతనితో ఉన్న సైన్యముకైనను మీరైతే భయపడొద్దు, విస్మయం పొందవద్దు, జడియొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మానవ సంబంధమైన ఆ మాట టిక్ చేసుకోండి. మానవ సంబంధమైన బాహువే వాళ్ళకి అండ. మనకైతే మన దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందాడు. కారణం, మనుషుల్ని ఎవరిని ఆశ్రయించలేదు. ఈ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్నది ఒకటే, ఏది చేయాలా దేవుని పాదాల దగ్గర పడి ఆడవటమే. ఏది జరిగించాలా మనుషుల సలహాలు కాదు, మనుషుల ఆలోచనలు కాదు. ఎన్నో పోరాటాలు, దేవుని ఆలోచన తీసుకుని ఆయన ఆశ్రయించినంత కాలం జయంతోనే, విజయోత్సవాలతోని పరిచయం దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎదురవుతున్న అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు, ఎదురు దెబ్బలు, వీటన్నిటిని బట్టి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు జయమిస్తాడు. హిజ్కియా రాజు వలె దైవ కృప నీకు తోడుండునుగాక, జయ జీవితం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాగూ చేయటానికి దేవుడు సమర్థుడే. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం జయాన్ని, నీకు విజయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అరూహ వృక్షం వలె వాడి ఎడారిలో అలా ఉన్నాడు. ఎవడతడు అంటే, ఒకటి నరుల్ని ఆశ్రయించేవాడు. రెండో మాటలకు వస్తున్నాను, సెకండ్ వన్. ఎవరు అరూహ వృక్షం వలె ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
5వ వాక్యంలో నేను చదువుతాను. శరీరులను ఆధారం చేసుకునేవారు అనండి. ఒకసారి మీ నోటితో మాట్లాడండి ఈ మాట. అందరూ మాట్లాడచ్చు. ఓకే. 1 నరుల్ని ఆశ్రయించేవాడు, 2 శరీరాలను ఆధారం చేసుకునేవాడు. అయ్యగారు, మానవ జీవితంలో ఇతరుల మీద ఆధారపడాలి కదండి, శరీరాలను ఆధారం చేసుకోవద్దు అంటున్నారేంటి అంటే, సంఘాలలో కుటుంబాల్లో ఆత్మీయులు ఉంటారు, చెప్పండి, శరీరులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం ఏంటో నువ్వు అన్నమంతా ఉడికితే చెప్పాల్సిన పని ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోవాలి నీకు. శరీరాలను నువ్వు ఆశ్రయించవద్దు, వాళ్ళని నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు అలా ఆధారం చేసుకుంటున్నావా, అరోహ వృక్షం వలె ఉంటావు. అదా అరోహ వృక్షమా? ప్రారంభమే చెప్పాను, నీడనివ్వదు, ఫలాలు ఉండవు, ఎడారిలో ఉంటుంది ఒంటరిగా. నీ ఆత్మీయ జీవితం శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు. అర్థమయ్యే కోణంలో చెప్పడానికి ఇష్టపడతాను. భక్తుడు ఇలా మాట్లాడతాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు. గడ్డి ఎండిపోతుంది, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారంట. వారి అందమంతయు క్షీణించిపోతుంది. మరి శరీరులను మనం ఎందుకు ఆధారం చేసుకోకూడదు అయ్యగారు అంటారా? చదివిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూద్దాం. రోమా 8. శరీర స్వభావం గలవారు, శరీర స్వభావం గలవాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరంట వాళ్ళు. అందుకే నువ్వు శరీరాన్ని బేస్ చేసుకోకూడదు, ఆధారం చేసుకోకూడదు. ఒకవేళ నువ్వు ఇంకా శరీర సంబంధం కలిగిన వ్యక్తులతో అనుబంధం కలిగి వాళ్ళ మీద నువ్వు బేస్ అయిపోతున్నావా, వాళ్ళ గురించి వాక్యం ఏంటో తెలుసా? వాళ్ళైతే దేవుని సంతోషపరచరు. భూమి మీద 3 రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రకృతి సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు, 3వది శరీర సంబంధులు ఉంటారు. నువ్వు ఈజీగా నీ ఆత్మీయ జీవితాన్ని ఆలోచించుకుని నువ్వు స్నేహం చేసేటప్పుడు వాళ్ళు శరీర సంబంధులా, లేకపోతే ఎప్పుడు భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనస్తత్వంతో ఆలోచిస్తారా, లేకపోతే వాళ్ళ ఆత్మీయులా అని కొంచెం నువ్వు మనసు పెట్టు. ఒకవేళ అలా మనసు పెట్టలేదా, శరీర సంబంధులతో నువ్వు కానీ ఫ్రెండ్షిప్ చేసావనుకో, దేవుణ్ణి వాళ్ళు సంతోషపరచలేరు. తద్వారా నీకే ప్రతికూలమైన నష్టం కలుగుతుంది. భూమి మీద ఉన్న ఈ శరీరము కొంతకాలమైన తర్వాత శిథిలమైపోతుంది. అందుకే నీ ఆత్మీయ జీవితంలో శరీరంలో ఎవరిని కూడా నువ్వు ఆధారం చేసుకోవద్దు, అరోహ వృక్షం వలె ఉండొద్దు. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. ఎందుకో చెప్తున్నాను, కీర్తన గ్రంథంలో చూడండి, 82వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. 82వ కీర్తన 5వ వాక్య భాగం. దేశమునకున్న ఆధారములన్నీ కదిలిపోతున్నాయి. ఏమండి, దేశానికున్న ఆధారాలే కదిలిపోతే ఇక శరీర సంబంధాలను ఆధారం చేసుకుంటే ఇంకేంటి? దేశానికున్న ఆధారాలే కదిలిపోతున్నాయి కదా. ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ సమాజంలో ఎదురవుతున్నాయి కదా. వాటిని చూసైనా నీకు జ్ఞానోదయం కలగాలి. దేశానికున్న ఆధారాలే కదిలిపోతున్నాయి. అందుకు ప్రభు మాట్లాడుతున్నాడు, శరీరాల మీద నువ్వు ఆధారపడొద్దు. వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే స్థాయి 1% కూడా వాళ్ళలో ఉండదు. మనలందరినీ దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళగానే మనం ఉండాలి. ఏ విధము చేతనైనా సరే దేవుణ్ణి సంతోషపెట్టామా ఆ దేశంలో ప్రవేశించే ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. కుడి చేతులు పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలామంది అనేకుల్ని ఆధారం చేసుకుంటున్నారు. కొంతమంది అంట వాక్యంలో నేను చదువుతున్నప్పుడు బలాన్ని ఆధారం చేసుకున్నారంట. బలాన్ని ఆధారం చేసుకున్నారంట. మానవుని యొక్క బలం ఎంతసేపు ఉంటుందండి? బలం ఎంతకాలం ఉంటుంది? చాలామంది అంటారు వయసులో ఉన్నప్పుడండి 50 కేజీలు బస్తాను ఒక చేతుల్లో లేపేసేవాడిని. ఇప్పుడేంటి బావా, బకెట్ కూడమో ఇలా పోతున్నానండి కదా. ఇప్పుడు ఏమైంది బాబు? అంతే.
బలము ఎప్పుడు ఉండేది కాదు. బలం మీద ఆధారపడద్దు. కొంతమంది కండబలం, అండబలం. మా మేసాల మామయ్యతో చెప్పాను అనుకో, ఎంతసేపు ఉంటాడు మీ మేసాల మామయ్య? ఎంతోమందిని చూస్తూ ఉన్నామండి, కండలు తిరిగిన బండ మనుషులే బలహీనులు అయిపోయారు కదా. అందుకే నీ బలం మీద ఆధారపడద్దు. నెక్స్ట్ ఇందులోనే కొంతమంది అంటే జ్ఞానం మీద ఆధారపడతారంట. వాక్యంలో చదివితే బాబేలు గోపురం ఎందుకు కట్టాలనుకున్నారు వాళ్ళు? పేరు సంపాదించుకోవాలా. అయ్యిందా? వర్క్ అయ్యిందా? దేవుడు అన్నాడు తారుమారు అన్నాడు. ఎట కట్టరమ్మంటే సిమెంట్ అట్టుకొస్తున్నాడు, అవలేదు, పని ఆగిపోయింది. జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. జ్ఞానం కూడా ఆధారం చేసుకోకూడదు. నెక్స్ట్ కొంతమంది డబ్బుని ఆధారం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఏమంటారంటే, అయ్యగారు డబ్బు లేకపోతే ఏం పని అవుతుందండి? అయ్యగారండి అసలు మనం మందిరానికంటే స్థలం కొనేద్దామండి. ఏంటంట? ఓకే, కావాలి, ఆ సమయానికి అవసరమైతే ఇస్తాడు దేవుడు. కానీ డబ్బు కొరకు దేవుని సన్నిధి దూరం చేసుకోకూడదు కదా. డబ్బునే బేస్ చేసుకునే వాళ్ళు కొందరు. సంపాదన ఆదివారం వచ్చిందా, ఎంత ఆరాధనైనా, అది బల్లారాధనైనా పక్కన పడేసి ఏదైనా వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు. వాటిని బేస్ చేసుకోకండి. నెక్స్ట్ కొంతమంది అందాన్ని బేస్ చేసుకుంటున్నారంట, సౌందర్యం మీద ఆధారపడుతున్నారంట. సో వీటిని ఏమీ నువ్వు ఆధారం చేసుకోకూడదు, కానీ శరీరాలను నువ్వు ఆధారం చేసుకోకూడదు. దేవుడే నీకు ఆధారమై ఉండాలి. చూద్దామా? ఒక మాట చదివిస్తాను లేఖనాల్లోంచి. ఈ మాట యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 31:1. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, ఓకే, సహాయం నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళుచు, సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళి గుర్రాల్ని ఎవరిని ఆధారం చేసుకున్నారంట? గుర్రాల్ని ఆధారం చేసుకుని, వారి రథములను రథాల్ని ఆధారం చేసుకుని, రౌతులు బలార్జులని ఆశ్రయించిన వాళ్ళకి శ్రమ. రిఫరెన్స్ చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చూడాలి. గుర్రాలను ఆధారం చేసుకున్నారంట, రౌతుల్ని ఆధారం చేసుకున్నారంట, వాళ్ళకి శ్రమ. ఈరోజు దేవుని బిడ్డలుగా ఒక సాక్షిగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నిజమే, శ్రమే మనకి. ఎందుకంటే వాళ్ళు గుర్రాలని ఆధారం చేసుకున్నారు, నరమాతృని ఆధారం చేసుకున్నారు, శరీరాన్ని ఆధారం చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా పెళ్లి సంబంధం సెట్ అవ్వట్లేదు అనుకోండి. వెంటనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోతుందంటే, ఇంటికి వస్తుంటాడు ఒకడు, జాతకం చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, అమ్మో మామూలుగా ఉండదు అప్పుడు కదా. వెంటనే వీళ్ళు ఎవరిని ఆధారం చేసుకుంటారంటే, నిజమే కదా, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఏదో వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు, చూసుకుంటున్నారు, మిక్చర్ కూడా తింటున్నారు, డ్రింక్ కూడా తాగేస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానన్నారు, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఈ బేస్ ఎవరికి అయిపోతుందంటే, వీళ్ళ ఆధారం ఎవరంటే జాతకం. అంటాడు, ఇదిగో చెయ్యి చూపించమ్మా, గీతలు ఉన్నాయా, వచ్చేస్తాడు అమ్మ, వచ్చేస్తాడు, నీకు బండి మీద వచ్చేస్తున్నాడు, అదిగో బుల్లెట్ వేసుకొస్తున్నాడు చూడు. నువ్వు విదేశాల్లో, నీ భర్త విదేశాల్లో ఉన్నాడు, మరి ఆయన తీసుకురావడానికి ఈయన ఫ్లైట్కు టికెట్ బుక్ చేస్తాడనమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. జాతకాలని బేస్ చేసుకునే వాళ్ళు కొందరు. ఆ తర్వాత సంతానం కలగట్లేదా, వివాహం అయింది, పిల్లల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, వాక్యం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, ఉపవాసాలు ఉండాలనుకుని అయినా కలగట్లేదా? నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇన్ని చేశాం కదా, దేవుణ్ణి ఇంత విధాలుగా నేను దేవుని సంధికి ఉపవాసాలు నిన్ను చేస్తాను అవ్వట్లేదు కదా. నీ మైండ్ సెట్ మారిపోయి ఎవరెవరినో ఆశ్రయించి, ఇంకెందుకులే పిల్లలు పుట్టరులే, ఎవరినైనా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందామా, ఇలాంటి మనసు వచ్చేస్తుంది. నాకు ఇందాక ఆ సాక్ష్యం, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కందుకుప్ప నేను విజిటింగ్కి వెళితే వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు, అయ్యగారు నేను ఆగస్టు 15కి వచ్చామండి, మేము మా భార్యకి అనేక విధాలుగా కంప్లైంట్స్ ఉన్నాయి, డాక్టర్ చెప్పారు చాలా కష్టం అని, కానీ దేవుడే
ఒక్క నెలలోనే అద్భుతం చేశాడు అయ్యగారని. సో నేనంటాను, నువ్వు దేవుడికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. కానీ నీవు మాత్రం దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవ్వగలిగితే ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఇక్కడ శరీరాన్ని ఆశ్రయించిన ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఇక్కడ ఒక రాజు కనపడతాడు. ఆయన పేరు రెహబాము. పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేశాను, నేను దానిని మరింత బరువు చేయను. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించెను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించను చెప్పాను. దినవృత్తాంతాలు 10:13 చూడక. సేమ్ సెకండ్ దినవృత్తాంతాలు 10:13. చదవండి అక్క. రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓకే, ఈ సందర్భాలు రాజుల చరిత్ర చదువుకుంటూ వెళితే రెహబాము, ఆ తర్వాత సౌలు కూడా. సౌలు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి కర్ణ పిశాచుల్ని ఆశ్రయించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కర్ణ పిశాచుల్ని ఆశ్రయించాడంట సౌలు. అంతే, ఏమయ్యాడు తెలుసా? హతుడయ్యను అనే మాట మనం బైబిల్లో చూస్తాం. అసలు దేవుడు గాడిదలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఎంత కృతజ్ఞతగా బ్రతకాలి. మధ్యలో కర్ణ పిశాచులు ఆశ్రయించాడు. అందుకే కృపను పోగొట్టుకున్నాడు, రాజ్యమే పోయింది. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎడారిలో అరోహ వృక్షం వలె వాడు ఉంటాడు. నీ జీవితం అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. 1, నరుల్ని ఆశ్రయిస్తే నువ్వు అలా ఉంటావు, అలా ఉండొద్దు. 2, శరీరాన్ని ఆధారం చేసుకుంటే నువ్వు అరోహ వృక్షం వలె ఉంటావు, అలా కూడా ఉండొద్దు. 3వ మాటలోకి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవునిలో నుండి తొలగిపోయినవాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? సో 3వ థింక్ ఏంటంటే దేవుళ్ళలోంచి తొలగిపోయినవాడు ఎలా ఉంటాడు? ఎడారిలో అరోహ వృక్షం వలె ఉంటాడు. దేవుళ్ళలోంచి తొలగిపోతున్నాడు. ప్రస్తుత కాలం దేవుడికి దూరం అయిపోతున్న సంఖ్య ఎక్కువగా కనబడుతూ ఉంది. అందుకే ఆ పాటలో పెద్దయిన ఆ పదాలు పెట్టారు, డిమైండర్. ఏమని చెప్తారంటే, ప్రభువా నీలోంచి నేను దూరం కాకూడదయ్యా. ఈరోజు చాలామంది దేవుళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎడారిలో ఉన్న అరోహ వృక్షం వలె ఉంటారు. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. పాడదాం అందరం కలిసి. వేదం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించి కృపయే నాకు ఆరముగా ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మానగలను? కృపయే నాకు ప్రాకారముగల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా చప్పట్లు. నీ కృపతోనే అనుక్షణం
పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము అయ్యా నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపాము చిహ్నకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. దేవుళ్ళలోంచి తొలగిపోయిన వారు అరూహ వృక్షం వలె ఉంటారంట. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3. సర్పము తన కుయుక్తితో ఆదాముని అవ్వమ్మని మోసం చేసింది. అవ్వమ్మని మోసం చేసింది. మీ మనస్సు చెరపబడి క్రీస్తు సరళత నుంచి ఎలాగైనా పవిత్రలోంచి మిమ్మల్ని తొలగించాలని తొలగిపోతారేమని నేను భయపడుతున్నాను. పౌలు భయం అంతా ఏంటో తెలుసా? ఒక సంఘ కాపరి, ఒక దైవజనుడు సంఘాన్ని గురించి పడుతున్న భయం ఏంటో తెలుసా? క్రీస్తు సరళతలోంచి ఎలాగైనా ఒకవేళ తొలగిపోతారేమో. ఎందుకు? మొదటి మనిషినే సర్పము కుయుక్తితో ఏదేని తోటలోంచి బయటకు వెళ్ళిపోయేట్లుగా చేసింది, కుయుక్తితో మోసం చేసింది. అందుకని దేవుళ్ళలోంచి మీరు తొలగిపోకుండా, క్రీస్తు సరళతలోంచి తొలగిపోకుండా క్రీస్తులో స్థిరపరచబడిన వారిగా మేము ఉండాలి. పరిశుద్ధాత్ముడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. పౌలు అంటారు, సత్యములోంచి అనేకులు తొలగిపోతున్నారంట. ఇశ్రాయేలుని చూడండి, మోషే నాయకుడిగా ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర మహిమను చూశాడు. సీనాయి పర్వతం నుంచి ఆ నిబంధన పలకలు తీసుకుని రావటం కొంచెం ఆలస్యం చేశాడంట. ఈ లోపల అహరోన్తో కలిసి దూడబొమ్మను తయారు చేసుకుని భజన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అంటారు, అరణ్యంలోంచి మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే. ఎవరంట? దూడబొమ్మ. ఎందుకు రా బాబు ఇలా అయిపోయారు మీరు? దేవుళ్ళ నుంచి తొలగిపోతున్నారు. ఒకప్పుడు క్రైస్తవులే, ఒకప్పుడు భక్తిపరులే, ఒకప్పుడు ఉపవాస ప్రార్థన చేసేవారు, ఒకప్పుడు సంపూర్ణ దైవ దర్శనం ఉంది. ఇప్పుడు దేవుళ్ళ నుంచి తొలగిపోతున్న వాళ్ళు వీరు ఎలా ఉన్నారు? అరూహ వృక్షం వలె. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో తొలగిపోకూడదండి. బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే సొలొమోన్ రాజు, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరిని ఎగ్జాంపుల్గా మీకు చెప్తా వచ్చాను. నరుల్ని ఆశ్రయించిన వాళ్ళు గురించి చెప్పాను, దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా రాజు గురించి చెప్పాను. శరీరుల్ని ఆధారం చేసుకున్న సౌలు గురించి మాట్లాడాను. మూడవది ఏంటంటే దేవుళ్ళ నుంచి తొలగిపోయిన వాళ్ళు సొలొమోన్ రాజు. చదువుదాం. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 10వ వాక్యం చూద్దామా? ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి దేవుళ్ళలోంచి తొలగిపోయింది.
భార్యలు వచ్చిన తర్వాత విగ్రహారాధన వైపు తిప్పేశారు సొలొమోన్. ఒకప్పుడు సొలొమోన్ జీవితం గురించి ఆలోచించండి. అసలు దేవుడు అన్నాడు, ఇలాంటి రాజు పుట్టడు, ఇలాంటి జ్ఞానం కలిగిన వాడు లేడు అన్నాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం ఏమైపోయింది? విగ్రహారాధన వైపుకి తన హృదయం తిరిగిపోయింది. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుళ్ళలోంచి ఒక వ్యక్తి తొలగిపోతున్నాడా, దేవుళ్ళలోంచి ఒక వ్యక్తి లోకంలో కలిసిపోతున్నాడా, ఆ వ్యక్తి అరూహ వృక్షం వలె ఉంటాడు. సొలొమోనుకి జ్ఞానం లేదా? మనం అనుకోవచ్చు, జ్ఞానం లేదండి, జ్ఞానం లేకుండా అలాంటి పని చేశాడు. జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉండే తొలగిపోయాడు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, భయభక్తులు, పరిచర్య, సేవకులు అందరినీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు దైవత్వం నుంచి తొలగిపోకూడదు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. హుషారుగా చెప్పండి ఆమేనండి. ఇంకా నయోమి, ఆమె మాట్లాడుతున్న మాటలు వింటే అసలు మైండ్ సెట్ ఆఫ్ అయిపోతుంది. దేవుడు నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, నన్ను రిక్తురాలుగా చేశాడు. ఏమండి, దేవుడు చేశాడా? ఆమెకి అంతటా ఆమె నిర్ణయాలు తీసుకుని బెత్లెహేము విడిచిపెట్టి ఆ మోయాబుకి వెళ్ళిపోతే, ఆమెకి మనసుకి నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయి అన్నీ నష్టపోతే మళ్ళీ దేవుడి మీద కంప్లైంట్ చేస్తుంది ఏంటి? దేవుళ్ళ నుంచి తొలగిపోయింది ఆమె, దేవునికి దూరం అయిపోయింది ఆమె, అన్ని కోల్పోయింది ఆమె. ఆమె తీసుకున్న నిర్ణయం దేవుళ్ళలోంచి బైబిల్ ఏముంది? యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాళ్ళకి శ్రమలే. కొన్నిసార్లు మీరు కూడా దేవుడికి నచ్చలేని పనులన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఇబ్బంది పడినప్పుడు తర్వాత దేవుణ్ణి మాట్లాడుకుంటూ దూషించుకుంటూ ఉంటే ఉపయోగం ఏంటి చెప్పండి? నయోమి జీవితం మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. దేవుళ్ళలోంచి ఆమె తొలగిపోయి నష్టం పోయింది. ఈరోజు దేవుళ్ళ నుంచి దూరం అవ్వద్దు, దైవికమైన భక్తిలో మనం అందరం నడిపించబడదాము గాక. హుషారుగా హల్లెలూయా అని చెప్పండి, కూర్చి గట్టిగా ఆమేనండి. సో దేవుళ్ళలోంచి మనం దేవుడికి వేరే మనం ఏమీ చేయలేమండి. నిజమైన ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు దేవుళ్ళలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు దేవుడు. దేవునికి దూరమై మనం ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా వర్క్ అవ్వదు. మీ ఆత్మీయ జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా మీరు ఎన్ని మాస్టర్ ప్లాన్ చేసినా అవ్వదు. దేవుడికి విరోధంగా మీరు ఏ ప్రయత్నం చేయొద్దు. దేవునికి ఇష్టంగా అప్పగించుకోండి, దేవుడి నుంచి తొలగొద్దు. ప్రభు మీకు సహాయము చేయనుగాక. చాలామందికి ఉద్యోగం ఇస్తాడు దేవుడి దయ వల్ల. ఆ ఉద్యోగం చేసుకుని హ్యాపీగా తృప్తిగా ఉండొచ్చు కదా, ఉండరు. ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్ ఏదో ఉండాలయ్యా అంటారు. సైడ్ బిజినెస్ అంటే పోనీ స్కూల్లో టీచరా, సాయంకాలం పిల్లలకి పాఠాలు చెప్పుకుంటే, ట్యూషన్ చెప్పుకుంటే పోన్లే ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది అనుకోవచ్చు. అలా చేయడు ఈ మనిషి. దేవుడికి స్తోత్రం. మీరు కాదండి బాబా, మీరు చాలా మంచివాళ్ళు, దేవుడికి స్తోత్రం. సమాజం ఒక ఉద్యోగం చేస్తున్నారా, ఒక గవర్నమెంట్ కాలేజీ లెక్చరరా, ప్రైవేట్ కాలేజీ లెక్చరరా, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తారా, చక్కగా ఉంటే బాగుండు. అలా కాదు. దేవునికి ఆయాసాన్ని కలిగించే పని ఏంటో తెలుసా? డబ్బులు వస్తున్నాయనుకుని ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేయడం మొదలెడతాడు, అప్పులు ఇవ్వటం మొదలు పెడతాడు. ఆ వడ్డీ వ్యాపారం దేవుడికి నచ్చదని తెలుసు కూడా ప్రయత్నిస్తాడు. చివరికి వాక్యం విన్నప్పుడు వడ్డీ వ్యాపారం చేయకూడదు, దేవుడు లేకపోయినా నాకు డబ్బు ఉందండి అని ఆ వడ్డీ వ్యాపారం చేయటాన్ని మానుకోకుండా దేవుణ్ణి విడిచిపెట్టేసి అలా ప్రయాసపడతాడు. చివరికి ఆ డబ్బు అతన్ని రక్షించదు, చివరికి ఆ డబ్బు తనని కాపాడదు. ఈరోజు ఎంతోమంది దేవుళ్ళ నుంచి తొలగిపోతున్న వాళ్ళు ఎందరో మన కన్నులు ఎదుట కనబడుతున్నారు. యవనస్తులు మరీ ప్రాముఖ్యంగా రక్షింపబడిన తర్వాత దేవునికి దూరం కాకూడదు. నువ్వు దేవుని కార్యాల్లో, పరిచర్యలో, సేవలో అన్ని విధాలుగా సహకారిగా ఉండాలి, కానీ దేవునికి నువ్వు దూరం అవ్వకూడదు. చాలామంది ఇక్కడున్నంత వరకు బాగుంటారు, హైదరాబాద్ వెళ్ళారంటే మారిపోతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి అయ్యా. చిన్న ప్రైవేటు ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ వెళ్తే మారిపోతారు, ఇంకా దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. మరికొంతమంది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారా, ఆవిడ లాంగ్వేజ్ మారిపోద్ది. కోడిని
ఇంటికి వచ్చిన తర్వాత మాట ఎలా మాట్లాడుతుంది? సో అరే బాబు, ఎక్కడొచ్చిందిరా ఈ లాంగ్వేజ్ మనకు తెలియదు. దేవుడికి చాలామంది దూరం అయిపోతున్న పరిస్థితులు ఇవి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ఉద్యోగం ఇవ్వకముందు దేవుడిని ఎంత అద్భుతంగా అంటుకట్టబడి ఉన్నావు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు. ఇల్లు ఇవ్వకముందు దేవుడి దగ్గర ఎంత అలా మోకాళ్ళు వేసావు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఎంత దేవునికి దూరం అయిపోయావు. వస్తువు లేనప్పుడు దేవుడికి ఎంత సమీపంగా ఉన్నావు. ఇచ్చిన తర్వాత దేవుడికి ఎంత దూరం అయ్యావు. ఒకసారి ఆలోచించండి. ఆరోహ వృక్షం వలె మీరు ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ద్రాక్షవల్లో తీగ నిలిచి బహుగా ఫలించిన కృప దేవుడు మనకి దయచేయనుగాక. రైట్, ఇక 4-5 మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను. 4వది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. మేలు వారి కన్నులకు కనపడదు. అందరూ ఈ రిఫరెన్స్ తీసి చదువుదామా ఒకసారి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. వాడు ఎడారిలో అరోహ వృక్షం వలె ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి మేలు వాడి కన్నులకి కనబడదంట. రైట్, 4వది మేలు వారి కన్నులకు కనబడని వారు ఎలా ఉన్నారు? అరోహ వృక్షం వలె ఉన్నారు. మేలు వాళ్ళ కన్నులకి కనబడదంట. అరే బాబు, ఎన్ని మేలు చేశాడు దేవుడు, కనబడదు వాళ్ళకి. ఏమంటారు తెలుసా? ఏం చేశాడండి దేవుడా? ఆదివారం ఆరాధనకి రానన్నా మానవద్దు. ఏం చేశాడని రమ్మంటారండి. నేను అంటాను, బతుకున్నా కదా, అంతకన్నా ఏం చేయాలి? మేలు వాళ్ళ కన్నులకి కనబడదంట. వీళ్ళు ఎలా ఉన్నారు? ఎడారిలో అరోహ వృక్షం వలె ఉన్నారు. కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, మేలు మన ఎదుటే ఉంచుతాడు. బైబిల్లో మీరు చూడగలిగితే హాగరు అరణ్యంలో దేవుడు ఆమెకి నీటి బుగ్గను ప్రక్కనే పుట్టించాడు కదా, కనబడలేదు. దేవుడు నీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, కానీ నీకు ఇంకా ఆ మేలు జరగలేదని, ఇంకా ఆ మేలు జరగటం కొంచెం ఆలస్యం అవుతుందని నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఆనందించలేని వ్యక్తిగా ఉండకూడదు. అరోహ వృక్షం వలె ఉన్నవాళ్ళు ఎవరయ్య అంటే మేలు వారి కన్నులకి కనబడదంట. నాకు ఈ మాట భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందులో మీకు ఏబిసి అని 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. హోఫ్నీ ఫినెహాస్ అనండి. కాఫీ టీలా ఉంది కదా పేర్లు, చెప్పండి. హోఫ్నీ ఫినెహాస్ ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని మందిరంలోనే ఉన్నారు. వాళ్ళ నాన్న ఎవరు? అద్భుతమైన రెవరెండ్ బిషప్ పాస్టర్. దేవుడికి స్తోత్రం. ఏ పేరు పెట్టుకుంటారు పెట్టుకోండి. మొన్న ఆ మధ్యకాలంలోకి వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు నాకు కనిపించాడు. తమ్ముడు, మీ నాన్న ఏంటండి? మేము రెవా అన్నాడు. ఇదేంటి బాబు రెవ ఏంటి బాబు అనుకున్నాను. వాళ్ళ నాన్న రెవరెండ్ అంట. దేవుడికి స్తోత్రం. రెవ అంటున్నాడు. ఇప్పుడు హోఫ్నీ ఫినెహాస్ వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కదా, ఏలి గొప్ప యాజకుడు. సిలోహులో మొట్టమొదటి మందిరం కట్టబడింది అసలు. మరి దేవుని మందిరంలో ఉండి మేలు కనబడకపోవటం ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఏం కనబడుతుంది తెలుసా? మాంసం. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజం, పచ్చి మాంసం ఇంకా ఉడకలేదంట. పచ్చి మాంసం తీసుకుని నోట్లో వేసేసుకున్నారంట. బలి అర్పించకుండా తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కనబడుతుంది? చెడ్డ మనస్సు వాళ్ళకి కనబడుతుంది. మందిరంలో ప్రభావం ఎందుకు పోయింది? వాళ్ళ కన్నులకి మేలు కనబడట్లేదు. సరే, అదే మందిరంలో ఈ పక్కన మీరు రాసుకోవాలి. హోఫ్నీ ఫినెహాస్కి క్వైట్ ఆపోజిట్ సమూయేలు అని రాసుకోండి. సమూయేలు ఎక్కడున్నాడో? దేవుని మందిరంలోనే ఉన్నాడు. దీపం ఆరిపోకుండా యాజకత్వం చేశాడు. అందుకే తనకి మేలేంటో తెలుసా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు విస్తరించాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి హోఫ్నీ ఫినెహాస్లో ఉన్నంత కాలం నీకు మేలు కనబడదు. నువ్వు ఎప్పుడైతే సమూయేలులాగా మారిపోతావో, సమూయేలులాగా దేవునికి దగ్గరైపోతావో, పరిచర్య చేయడానికి ఇష్టపడతావో, నీ జీవితం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నువ్వు స్థిరపడతావు జీవితంలో. అంతే. ఆమెన్ చెప్పండి ఒకసారి.
ఏమండి హోఫ్నీ ఫినెహాసులకు మేలు కనబడలేదు. బి, ఏశావు ఏదో మీరు ఏడ్చావు అన్నట్టున్నది, గట్టిగా చెప్పండి. ఏశావు మేలు కనబడట్లేదు. ఏం కనపడుతుంది? చిక్కుడుకాయ కూర. అది ఏమన్నా చికెన్ అండి? చిక్కుడుకాయ కూర జాస్ట్తో నమ్మేసుకున్నాడండి. అది అరుహ వృక్షం. ఎందుకు నాకు ఈ తాటిచ్చాడు దేవుడు ఈ చెట్టు గురించి? అన్నీ అక్కడే ఉన్నాయి కదా ప్రభు, ఏదైనా కొత్త విషయం కుదరదు, అందులో నుంచే చెప్పు. దేవుడికి స్తోత్రం. మేలు కనబట్టలేదు ఏశావుకి. చిక్కుడుకాయ కూర, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా నువ్వే కనబడుతున్నావు. దుప్పడ వేసుకుని మీదేం కూర? వంకాయ, బెండకాయ. 11 గంటలు రాత్రి టైంలో ఫోన్ అవసరం నీకు? కళ్ళు తెరుచుకున్నా నువ్వే కనబడుతున్నావు, కళ్ళు మూసుకున్నాను కలలో నువ్వే. చిరకాల స్నేహితుడు నీవే. చదువు అనేసి ఈ ప్రేమలోకం ఎందుకు నీకు? మేలు కనబట్టలేదా? నీ భవిష్యత్తును వచ్చిన బాధ్యత లేవా? మీ తల్లిదండ్రులు పడిన కష్టం నీకు అర్థం అవ్వట్లేదా? ఎడారిలో ఉన్న వృక్షం వలె నువ్వు ఉంటావా? ఏశావుకి జాస్తత్వం కనబడట్లేదు, అమ్మేశాడు. ఒక్క పూట కూడి కోసం జాస్తత్వాన్ని అమ్మేసుకున్న భ్రష్టుడు ఏశావు. దానికి క్వైట్ ఆపోజిట్ యోసేపు. ప్రతికూలమైన పరిస్థితులు అతనికి వచ్చాయి. జ్యేష్ఠులకి వాక్యంలో చెప్పాలంటే 2 అంతల దీవెన. అనండి ఒకసారి ఆమేనని చెప్పండి. మీ ఇంట్లో మీరు ఇంటికి పెద్దోళ్ళు అయితే డబుల్ బ్లెస్సింగ్ మీకు. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యేష్ఠత్వం కలిగిన వాళ్ళకి 2 అంతల దీవెన అనండి. మరి ఇంటికి పెద్దోళ్ళు అయితే అందరికీ ఒక ఇల్లు ఇస్తే మీకు 2 ఇల్లు ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. మరి మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు గొడవ పెట్టేటట్టున్నారు. నాకు దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది అంత బ్లెస్సింగ్. జ్యేష్ఠులకి 2 అంతల ఆశీర్వాదం. ఇంటికి పెద్ద కొడుకు అంటే ఎంత బాధ్యత అండి. అన్నీ చూసుకోవాలి. వాస్తవంగా జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? ఇంటికి పెద్దోడు ఎవడో? రూబేనికి రావాలి. ఆ మేలు కనబడితే కదా కళ్ళకి మసకేసేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 10/10 వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి యాంగిల్స్. అలాంటి వాళ్ళు చూడాడు. వీడికన్నా తక్కువ మార్కులు ఆడికే రాలేదు, నాకేం వస్తుంది అనుకో. ఇంక రాదు. ఇంకా నీకు ఎంత ట్యూషన్ ఎట్టించు, ఎన్ని క్లాసులు పెట్టి నీకు రాదు. హాస్టల్లో ఎందుకంటే నీకు మేలు కనబట్టలేదు కదా. చదువుకున్న వాళ్ళని, బాధ్యత కలిగిన వాళ్ళని, భవిష్యత్తు ఉన్న వాళ్ళని నువ్వు గోల్గా పెట్టుకోవట్లేదు కదా. నీకు ఎప్పుడు మసకనే కనబడుతుంది. జ్యేష్ఠుడు వాస్తవంగా రూబేనికి ఆ అద్భుతమైన తండ్రి ఆశీర్వాదం రావాలి. కానీ జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చింది తెలుసా? యోసేపుకి వచ్చింది. మేలు కనబడలేదు. తండ్రి పరుపును అపవిత్రపరిచాడు రూబేను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితం ఇప్పుడైనా మీరు మారవాలి. ఇప్పుడైనా మీ హృదయం తెరవబడాలి. నీ కన్నులు ఎదుట దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్ చెప్పు ఒకసారి. నీకోసం ఎన్నో మేలు దాచాడు దేవుడు. నువ్వు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏశావులాగా ఉండొద్దు, కానీ జ్యేష్ఠత్వ హక్కుని సంపాదించుకున్న యోసేపు వలె మార్చబడదుగాక. ఫలించడి కొమ్మగా రెమ్మలు దాటి గోడలు దాటి వ్యాపించే దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక ఉద్యోగ ప్రయత్నమా, వ్యాపార ప్రయత్నమా, నీ కొరకు దాచిన మేలు గొప్పది. నీ కోసం మేలు దాచాడు. నీ కన్నులకు అది కనబడునుగాక. సి వార్ప కనబడ్డదా మేలు? అత్త బై సీ యూ. అత్తను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ రూతక్క, చెప్పండి అక్క, రూత్ అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఈ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎంత కృప అండి బాబు. నీ దేవుడే, నీ జనమే. అస్సలు దేవుణ్ణి విడిచిపెట్టడానికి, అత్తను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. పని మనిషిగా వెళ్ళింది, పొలంలో పరగ తెచ్చుకుంది, పొలానికి వానరం అయిపోయింది. ఆ వంశావళిలోంచి యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె పేరు యాడ్ చేసేసారు. చప్పట్లు కొడుతూ అబ్బా ఎంత మేలండి. నేనంటాను, ఆలస్యం అవుతుందని బాధపడొద్దు. మీ పక్కోళ్ళు షేక్ అండ్ ఇచ్చి మాట చెప్పండి,
ఆలస్యమవుతుందని బాధపడొద్దు, ఆలస్యమవుతుందని బాధపడొద్దు. నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ఖచ్చితంగా నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. మేలు నీ కన్నులకి కనబడాలండి. మన కన్నులు మూస్తే వెంటనే దేవుడు చేసే ఆ కార్యాలను అర్థం చేసుకోవాలి. ఇంకేం జరగదండి, ఇంకా అవ్వదండి, నేను ఇలా డిసైడ్ అయిపోయానండి అలా అనుకోవద్దు. వస్తీ కనబడ్డదా మేలు? కనబడలా. ఎస్తేరుకి అబ్బా ఒక అనాథ రాణి అయిపోయిందంటే ఏం మేలండి. హేగే నిర్ణయానికి అప్పగించుకుని, అందుకే వాళ్ళకి మేలు చేశాడు దేవుడు, ఊరకనే చేయడు కదండి. ఇలాంటి వాళ్ళందరికీ మేలు కలిగింది, కనబడ్డది, కొంతమందికి మేలు కనబడలేదు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ప్రత్యేకంగా మీ పిల్లలకి. ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఈ మధ్యకాలంలో ఒక చిన్న మాట విన్నాను. దేవుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలకి ఎందుకు అంత చక్కని కృప ఇచ్చాడు? మన పిల్లలకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంటుంది అని వాళ్ళ గురించి ఒక చిన్న మాట వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటంటే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకంట 3 పాఠాలు నేర్పిస్తారంట వాళ్ళు. ఫస్ట్ థింగ్, ఆ పిల్లలు అంత ఉన్నత స్థాయిలో ఉండడానికి తల్లిదండ్రులు ఆ పిల్లలకి నేర్పించేది ఏంటంటే, బైబిల్లోనున్న స్టోరీస్ డిస్కషన్ చేస్తారంట పిల్లలతో. తల్లిదండ్రులకి నేను ఈ మాట చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి ఒక మంచి మనసుతో మీ పిల్లలు బాగుండాలని ఈ మాట చెప్తున్నాను. మీ పిల్లలతో డిస్కషన్ చేసే విషయాలు ఏమైనా ఉన్నాయంటే బైబిల్లోంచి ఉన్న స్టోరీలు చెప్పండి. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పిల్లలు అంతా ఉన్నత స్థలాల్లోకి వెళ్ళటానికి, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఆ చిన్న దేశం అంతగా దీవించబడటానికి ఆ తల్లిదండ్రులు పిల్లలకి బైబిల్లోంచి స్టోరీస్, ఆదాము అవ్వ, కయీను, హేబేలు, యోసేపు స్టోరీ, జకీ స్టోరీ, ఇలాంటి స్టోరీలన్నీ చెప్తూ ఉంటారంట వాళ్ళు. స్టోరీలు విన్నగా వాళ్ళకి విశ్వాసం, వినుట వలన ఏమవుతుంది చెప్పండి? విశ్వాసం వస్తుంది. రెండోది ఏంటంటే, శాస్త్రవేత్తల గురించి చెప్తారంట. శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్, గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటారంట. మీరు అలా ఉండాలి, అలా ఉండాలని చెప్తారంట. మూడోది ఏంటంటే, ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీ ఇక డెలివరీ అవుతుంది, భర్త అంట భార్య దగ్గరికి వచ్చి ఆ పొట్ట మీద ఈ బైబిల్ పెట్టి 10 ఆజ్ఞలు చదువుతాడంట. కడుపులో ఉన్న పిల్లడు వింటాడా? వింటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలిజబెత్ ప్రెగ్నెంట్తో ఉంటే మరియమ్మ చందనాలు చేస్తే లోపల ఉన్న బాప్తిస్మ యోహాను ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వింటాడు. 10 ఆజ్ఞలు చదివి వినిపిస్తారంట. మనం ఇలాంటివి ఏమీ చెప్పం కదా. వాళ్ళ వదినా నీకు తెలుసా అలాగంట, ఇలాగంట, అమ్మాయి లేచి వెళ్ళిపోయిందంట. వీళ్ళ అమ్మాయి అనుకోండి, నేను కూడా వెళ్ళిపోవడానికి మంచి మంచి ప్లాన్ ఇచ్చింది మా అమ్మ. మరి అంతే, నువ్వు ఏం చెప్తే నీ పిల్లలకి అయ్యే వస్తాయి. బైబిల్లోంచి స్టోరీలు చెప్పో, వాళ్ళ ఇంటి చరిత్ర, అక్కడ అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, బ్రాంచ్ చర్చిలో ఇలా జరిగింది, తెలుసా నీకు? అనవసరమైనవన్నీ ఎందుకు నీకు? నీకు అవసరమైనవి చెప్తే నీ పిల్లలకు ఉపయోగం. చెత్త విషయాలన్నీ మున్సిపాలిటీ చెత్తలాగా అన్నీ గ్యాదర్ చేసుకుని ఎందుకు అనవసరంగా నీ పిల్లలకు చెప్తావు? వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది కదా. గుండెల్లో దాచుకుని ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పిల్లలకి మంచి వాటిని గురించి చెప్పు. పరిశుద్ధాత్ముడు నీకు కృపను అనుగ్రహించునుగాక, సంపూర్ణ కృప విస్తరింపచేయునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. ఇర్మియా గ్రంథం 17:6 చివరి మాట. వాడు ఎడారిలో అరోహ వృక్షం వలె ఉంటాడు, మేలు తన కన్నులకి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించను. చాలు, ఆఖరి మాట, చవిటి భూమి యందు నివసించేవారు. అనండి ఒకసారి, ఈ మాట పలకండి ఒకసారి.
అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఒక్కొక్క మాటలోంచి ఒక్కొక్క వ్యక్తిని మేము పరిచయం చేస్తాను. చవిటి భూమి, వాడు ఉండే ప్లేస్ ఏంటో తెలుసా? ఎన్నుకున్న ప్లేస్ చవిటి భూమి అంటే సారం లేదు. ఎడారిలో ఏ పంట పండుతుందండి? ఏ మొక్క నాటిన బ్రతుకుతుంది? చవిటి భూమి. ఒకవేళ ఆ మట్టి తీసుకెళ్ళి వేరే చోట ఏమన్నా పాద్దామన్నా అక్కడ కూడా ఉపయోగం ఉండదు ఆ మట్టి. చవిటి భూమి, పంట పండదు, దేనికి పనికిరాదు, దేనికి యూజ్ అవ్వదు ఆ మట్టి. అందుకే నేను చెప్తున్నాను, కాలిపోయిన నేల, కాలిపోయిన నేలలో ఏ పంట పండుతుందో చెప్పండి? ఏది పండదు. వాడు ఉండే ప్లేస్ ఎలా ఉందో తెలుసా? చవిటి భూమి. ఉపయోగం లేని వాళ్ళుగా ఒకవేళ ఈరోజు మీ ఇంట్లో ఉన్నారేమో, అరూహ వృక్షం వల్లే మీరు ఇలా ఉన్నారేమో. నా ప్రార్థన, ఎవ్వరూ అరూహ వృక్షం వల్లే ఉండకూడదు. ఆమెన్ చెప్పండి, హుషారుగా చెప్పండి. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను. మరి ఎలా ఉండాలి అయ్యగారు? నేను ఇంతవరకు ఇంత స్టోరీ నేను విన్నాను కదా. వాడు అరూహ వృక్షం వల్లే ఉన్నాడు, నేను అలా ఉండకూడదయ్యా. అరూహ వృక్షంగా ఉండేవాళ్ళు ఎవరో 5 విషయాలు మీకు చెప్పాను. నేను అలా ఉండకూడదు బ్రదర్. మరి ఎలా ఉండాలి తెలుసా? జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే మీరు ఉండాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి. కింద రాసుకోండి, నోట్ అని రాసి, జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే మనం ఉండాలి. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఒక్క రిఫరెన్స్లోనే 4 మాటలు చదివించేసి ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వాక్యాలు. 7-8 వాక్యాలు. యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల వారిన దాని వేళ్ళు తన్నును. అబ్బా, కాలువల వారిన వేళ్ళు తన్నుతుంది. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆమేన్. నెక్స్ట్, దాని ఆకు పచ్చగా నుండు. అరూహ వృక్షం ఎలా ఉంది? ఎండిపోయింది ఎడారిలో, కానీ ఈ చెట్టు పచ్చగా ఉంది. మీ జీవితం పచ్చగా ఉండును గాక. పచ్చని కాపురానికి 12 సూత్రాలు. దేవుడికి స్తోత్రం. మీ కుటుంబం అలాగ దీవించబడును గాక. రైట్. సి, చింత నొందదు. డి, కాపు మానదు. అరూహ వృక్షం ఫలాలే లేవు. ఈ చెట్ట అద్భుతమైన ఫలం. కొన్ని చెట్లు సీజన్లో ఫలాలు ఇస్తాయి. ఇదా సీజన్ కాదు, అన్ సీజన్ కాదు, అసలు కాపే మానట్లేదంట. దేవుని సేవకుడిగా నా ప్రార్థన, మీ అందరి జీవితాలు పచ్చని చెట్టు వలె ఉండునుగాక. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునుగాక. మందిరంలో నాటబడిన వారి గురించి ఒక్క మాట చదివిస్తాను. మందిరంలో నాటబడిన వాళ్ళ గురించి ఒక్క మాట. కీర్తనల గ్రంథం 90వ కీర్తన, మోషే రాసిన కీర్తనలో చక్కని మాట రాయబడి ఉంది కదా. లేఖనాల్లో మనం చూడగలిగితే 92వ కీర్తన, 92వ కీర్తన 13వ వాక్యం, 13. యెహోవా మందిరంలో నాటబడిన వారు తమ దేవుని వర్ధిల్లుతూ ఉంటారు. చివరి లైన్లో 15, వారు ముసలితనమందు ఇంకా చిగురు పట్టి సారము కలిగి పచ్చగా ఉంటారు. మీరు ముసలితనమందు కూడా చిగురించే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ జీవితం పచ్చగా ఉండునుగాక. మీ కుటుంబం దీవెనకరంగా ఉండునుగాక. ఎవరితడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళకి ఇంత గొప్ప దీవెన. ఎడారిలో ఉన్న వాళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు దేవుడు నీ ముందు ఒక ఉన్నతమైన పాఠాన్ని తీసుకొచ్చాడు. అరూహ వృక్షం వలె మీరుండొద్దు, నాటబడిన చెట్టు వలె సంఘంలో మీరు ఉండండి. వారు ఎలా ఉంటారో 5 మాటలు మీకు వివరించాడు. 1, నరుల్ని ఆశ్రయిస్తారు, నువ్వు అలా ఉండొద్దు. 2, శరీరాలను ఆధారం చేసుకుంటారు, నువ్వు అలా ఉండొద్దు. 3, దేవుళ్ళలోంచి తొలగిపోతారు, నువ్వు అలా ఉండొద్దు. 4, మేలు వాళ్ళ కన్నులకి కనబడదు. 5వది, చవిటి భూమి అందు నీవు సారం లేని వాళ్ళుగా ఉంటారు, అలా ఉండొద్దు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉండి ముసలితనం వరకు సారం కలిగి ఆత్మఫలాలు ఫలించి దేవుని కొరకు రాకడలో సిద్ధపడే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల్లారాధన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న వర్తమానం కొరకే 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడి చెప్పండి స్తోత్రం. వినబడాలందరికీ స్తోత్రం. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవయ్యా. వాడు ఎడారిలో ఉన్న అరోహ వృక్షం వలె ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం, అందరూ అడుగుదామా? ప్రార్థన చేద్దామంటూ అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా నా